హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న మల్హార్రావు మండలంలో గల కాపురం కిలా. ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని ఎవరు డిస్కవరీ చేయలేదు. మొట్టమొదటిసారి మనము మట్టి ఫౌండేషన్ ద్వారా డిస్కవరీ చేసే ప్రయత్నము. ఇంతకుముందు పార్ట్ 1 చూడకపోతే నా డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది, చూడండి. ఇది పార్ట్ 2. ఈ వీడియోలో మీకు ఒక కేవ్ గురించి చూపించే ప్రయత్నం చేస్తాను. రహస్యాన్ని వెతికితీతలో నా యొక్క చిన్న ప్రయత్నం మాత్రమే. చరిత్ర తెలుసుకోవడం అంటే కేవలం గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, మన తప్పులను సరిదిద్దుకోవడం, మన మూలాలను గుర్తుపెట్టుకోవడం, మన భవిష్యత్తుని సరైన దారిలో నడిపించడమే చరిత్ర అంటే. మీరు చూస్తున్నారు కదా, ఇది సాధారణమైన ప్రదేశం కాదు. ఇది శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఒక రహస్య స్థలం. తెలంగాణలోని ఈ కొండల మధ్య కాకతీయుల కాలం చెందిన ఒక అద్భుతమైన నిర్మాణము దాగి ఉంది. దాన్ని చూపించడానికే ఈరోజు నేను మీ ముందుకి ఈ వీడియోని తీసుకుని వస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు గాయస్. చూద్దాం పదండి, ఇంకా ముందుకు వెళ్దాం. మనం ఈ ప్రాంతంలో సైనికులు కాపురం అని పిలుస్తారు, అంటే ఈ ప్రాంతానికి కాపురం అని పిలువబడుతుంది. మా ప్రయత్నం చూసారా, ఎంతో అడవు లోపలికి పోయి కొండ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి ఒక సైనిక స్థావరాన్ని ఇప్పటి వరకు ఎవరు డిస్కవరీ చేయలే. మట్టి ఫౌండేషన్ ద్వారా మనం ఈ డిస్కవరీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, కాలభైరవుని ఫోటో ఆడ మీకు చూడడానికి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఒకటి కాలభైరవునిది కనిపించింది. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక లోపట వాటర్ స్టోరేజ్ ప్రాంతంలో దాని కింది నుంచి ఒక సొరంగ మార్గం ఉంది అని నాకు తెలిసింది. సో దెన్ అక్కడ ఏమైనా చరిత్రకు సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు ఉంటాయో అని ఆ ప్రాంతానికి పోయి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. ప్లీజ్ ఇంకా నీడ్ మోర్ సపోర్ట్. చెలో వెళ్దాం పదండి. ఎందుకంటే కొండ ప్రాంతంలో వెళ్ళి ఎక్కడమనంటే ఇది బ్యాక్ సమ్మర్ టైంలో తీసింది, బట్ దీన్ని వ్యూ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో దెన్ పోదాం పదండి. ఇది కాకతీయుల కాలంలో ఇలాంటి గుట్టల మధ్య ఉన్న ప్రదేశాల్లో శత్రువుల నుండి రక్షణ కోసం మరియు సైనికులు దాగి ఉండడానికి, అంటే కనబడకుండా ఉండడానికి ఇలాంటి ప్రదేశంలో స్థావరాలను ఏర్పరుస్తారు. ఈ కొండ నిర్మాణం చూస్తే ఇది సహజమైన కోటలా ఉంటుంది. ఎత్తైన ప్రదేశంలో చుట్టూ అడవుల్లాగా ఉండి ఒక యుద్ధ సమయంలో ఒక స్ట్రాటజీ లొకేషన్గా ఉండే అనుమానం ఉండదు ఎవరికి. అలాంటి ప్లేస్ ఉంటుంది ఇది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ బండ ప్రాంతంలో ఎలా ఉంటుంది అనేది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం చుట్టూ ఉన్న గుట్టలు కనిపిస్తాయి. ఒక సినిమాటిక్ వ్యూ అనమాట. గాయస్ చూసారా, 2 గుట్టల మధ్యలో ఒక వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఉన్న ప్రదేశం. బట్ ఏంటంటే ఆ స్టోరేజ్ కింద కూడా ఒక దారి ఉన్నది అని చెప్పేసి మాకు తెలిసింది. ఆ దారిని చూపెట్టి దాని లోపల ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాను గాయస్. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలం దగ్గర ఉన్న కాపురం కాకతీయుల ఒక సైనిక స్థావరం. ఇది చాలామందికి ఈ చరిత్ర గురించి ఇంకా ఎవరికి తెలియదు. మన చరిత్రలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి తెలుసుకోవడం మన బాధ్యత. దాన్ని వెతికి తీసి చూపించడం ఒక మట్టి ఫౌండేషన్ యొక్క బాధ్యత. మేమున్నంత వరకు ఇలాంటివి చరిత్ర దాగి ఉన్న ఎన్నో విషయాలని వెలికితీసే ప్రయత్నం మా సైడ్ నుంచి మేము చేస్తాము. మీరు మీ సైడ్ నుంచి వీడియోని నలుగురికి పంపించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దానిపైన వ్యూ పాయింట్ అనేది ఇలా ఉంటుంది. బిల్కుల్ మీరు చూసారో లేదో కానీ ఈ పాయింట్ మాత్రం ఎలా ఉంటుందంటే ఒక సినిమాటిక్ పాయింట్ లాగా ఉంటుంది. ఒక మూవీ షూటింగ్ చేయొచ్చు, అంత బ్యూటిఫుల్ లొకేషన్. గవర్నమెంట్ నేను కూడా కోరుకునేది ఏమందంటే ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మారిస్తే మాత్రం హైలైట్గా ఉంటుంది. మనం కూడా అదే కోరుకుందాం. సరే పోదాం పదండి, కొంచెం ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక లొకేషన్ని చూపించడానికి మేము ఎంత కష్టపడతామన్నది మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
కానీ మాకు గైడ్ కూడా దొరకలేదు. బట్ ఆ ప్రాంతం తెలిసిన వారితోటి మేము చేసిన ఒక ప్రయత్నం ఇది. ప్రతిదీ చూపించే ప్రయత్నం చేస్తాము. చూడండి, మీరు కూడా చూస్తే అర్థమవుతుంది మేము ఎలాంటి లొకేషన్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఒక చరిత్రని చూపించే ప్రయత్నం మాది ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియో చూస్తే పూర్తిగా తెలుస్తుంది గైస్. వీ నీడ్ మోర్ సపోర్ట్ ప్లీజ్ గైస్. నలుగురికి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీలో ఒకరిని, మీ ప్రాంతానికి సంబంధించినవని కాబట్టి ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. చలో ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. చూశారు కదా, కొంచెం ప్లేస్ కూడా స్ట్రగుల్గా ఉంది, వెళ్ళలేని ప్రాంతం లాగా ఉంటుంది. బట్ అయినా కూడా ఈ ప్రాంతాన్ని మేము చూపించే ప్రయత్నం చేస్తాను గైస్. చూశారు కదా, అది అంటే ఒక లోయలాగా ఉంది. ఐ థింక్ వాటర్ స్టోరేజ్ అనే మేము ఇప్పటివరకు అనుకుంటున్నాము. ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో తీసినప్పుడు చాలా వింతలు విశేషాలు కనిపించాయి. మళ్ళీ వెళ్దామని అనుకున్నాను, బట్ ఒకరం పోలేం కదా. బట్ అయినా సరే మా మట్టి ఫౌండేషన్ టీం సభ్యులతోటి ఈ ప్రాంతాన్ని మనము చూపిస్తున్నాము. చూశారు కదా, మీరు చూడండి ఎంత చరిత్రని వెలికితీతలో మన ప్రయత్నం ఎంత ఉంది అనేది మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది గైస్. ప్లీజ్ స్కిప్ చేయకండి, వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. పోదాం పదండి. జాగ్రత్త. రైట్ చెప్తాను.
మీ ప్రాంతంలో కూడా చరిత్రకు సంబంధించినవి చాలా ఆనవాళ్ళు ఇప్పటివరకు చరిత్రలో వెలుగులోకి రాని ప్రాంతాలకు సంబంధించిన ఎలాంటి విషయం ఏదైనా ఉన్నా కూడా ప్లీజ్ తెలియజేయండి గైస్. మీ ఊరి యొక్క చరిత్రని తెలియజేసే ప్రయత్నము మా మట్టి ఫౌండేషన్ తెలియజేస్తుంది. చూశారు కదా కాపురం ఏరియా, కాపురం కిలా కోట ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా చూపించాను అనుకుంటాను. పార్ట్ 1 అనేది మన ఛానల్లో ఉంటుంది, చూడడం మిస్ చేసుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.